పార్వతిని చెక్కపెట్టెలో పెట్టుకుని ఆద్య, శ్రీను, జానకి మోసుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే రఘురాం బయటికి రావడంతో ముందుగా జానకి చూసేసి ఒక్కసారిగా చెక్కపెట్టెని వదిలేస్తుంది. దాంతో శ్రీను, ఆద్య కూడా వదిలేస్తారు. ఆ చెక్కపెట్టె కాస్త శ్రీను కాలుపై పడిపోయి అబ్బా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. పెద్దమ్మ పెద్దమ్మ ఏమైంది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. మీ పెద్దనాన్న చూడు ఆద్య అని జానకి చూపిస్తూ ఉంటుంది. అయ్యో పెద్దనాన్న ఇప్పుడు అయిపోయామే అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యో పెద్దనాన్నకి దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని శ్రీను కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన నా వైపే చూస్తున్నాడు, మనం దొరికిపోయామంటే ఇంకా అంతే సంగతులు అని జానకి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య దండం పెట్టుకుంటూ పెట్టె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగు పెద్దమ్మ తిరుగు అని నువ్వు కూడా అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఆద్యని చూసి శ్రీను, జానకి ఇద్దరు కూడా దండం పెట్టుకుని చెక్కపెట్టె చుట్టూ ఏదో దేవుడిలాగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా ముగ్గురు ఆ చెక్కపెట్టెని చేతిలో మాటి మాటికి మొక్కుకోవడం, పెట్టె చుట్టూ తిరగడం చేస్తూ ఉంటారు. రఘురాం వాళ్ళ వైపు కాసేపు చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే హమ్మయ్య అని జానకి, ఆద్య, శ్రీను చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఆ చెక్కపెట్టెని మోసుకొని ఒక పాక దగ్గరికి వస్తారు. ఆ చెక్కపెట్టెని ఆ పాకలో పెట్టేసి దానిపై కాస్త గడ్డి మూటల్ని కూడా ఆ పెట్టెకి అడ్డుగా పెట్టేస్తూ ఉంటారు. అమ్మయ్య అని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. కంగ్రాట్స్ అత్తయ్య అని శ్రీను చెప్పడంతో ఎందుకు అని జానకి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వేమో పెళ్ళిలో, చిన్నత్తయ్య ఏమో చెక్కపట్టలో అని శ్రీను చెప్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నట్లుగానే రామలక్ష్మికి కన్యాదానం చేయబోతున్నావు కదా అని శ్రీను అంటాడు. పెద్దమ్మ రా వెళ్దాం అని ఆద్య అంటూ ఉంటుంది. పదండి పదండి అని ఆద్య, శ్రీను, జానకి వెళ్తూ ఉంటారు. రామలక్ష్మిని కిడ్నాప్ చేసి అస్మిత దగ్గరికి తీసుకురావడంతో రామలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి కట్లతో కట్టేసి అస్మిత ఎదురుగా కూర్చొని ఉంటుంది. రామలక్ష్మి స్పృహలోకి రాదు. అప్పుడే కొద్దిగా రామలక్ష్మి మెల్లగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న అస్మితని, అక్కడ ఉన్న రౌడీలని, మొత్తం అందరినీ చూసేసి అంటే నేను కిడ్నాప్ అయ్యానా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ అస్మిత వైపు కోపంగా చూస్తూ ఉంటే నేరుగా అస్మిత రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామలక్ష్మి నోటికి ఉన్న ప్లాస్టర్ని పీకిస్తుంది. అస్మిత ఏంటిది అని రామలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో కిడ్నాప్ అంటారు, తెలుగులో ఏమంటారే అని ఫ్రెండ్ని అడగడంతో అపహరించుట అని అంటారు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. అర్థమైందా అని అస్మిత అంటుంది. అస్మిత నువ్వు నన్ను ఇలా కిడ్నాప్ చేసావన్న విషయం మా నాన్నకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా, నువ్వేమైపోతావో తెలుసా అని రామలక్ష్మి అరుస్తూ ఉంటే ఏం చేస్తాడు అని అస్మిత అంటుంది. చంపేస్తాడని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక్కడ నాకు చావు లెక్కే కాదు, శౌర్యనే నాకు లెక్క. శౌర్యని నీ మెడలో తాళి కడితే నాకు అది చావు కన్నా ఎక్కువ. అందుకే నిన్ను ఎత్తుకొచ్చి ఈ పెళ్ళిని ఆపేశాను. నిన్ను అడ్డు పెట్టుకొని నీ మెడలో పడాల్సిన తాళిని నా మెడలో పడేలా చేసుకుంటాను. శౌర్యని నా భర్తగా చేసుకుంటాను, శౌర్యని పెళ్లి చేసుకుంటాను అని అస్మిత చెప్తూ ఉంటే అస్మిత నన్ను వదులు అని రామలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే అస్మిత మళ్ళీ రామలక్ష్మి నోటికి ప్లాస్టర్ని వేసేస్తుంది. ఇక రామలక్ష్మి లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటే రౌడీ గట్టిగా రామలక్ష్మిని అదిమి పట్టి కూర్చోబెట్టేసి ఉంటాడు. అరవకు, నీతో ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ ముహూర్తానికి టైం మించిపోతుంది, నేను శౌర్యని పెళ్లి చేసుకోవాలి కదా అని అస్మిత అంటూ ఉంటుంది. శౌర్య నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆనందంతో, ఆతృతతో గుడికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, నేను ఆపాలి కదా అని అస్మిత అంటూ ఉంటుంది. శౌర్య పెళ్లి కొడుకుగా మెట్లు దిగి వస్తూ ఉంటే రవీంద్ర దగ్గరుండి తీసుకువస్తూ ఉంటాడు. ఏంటి ప్రమిళ ఇంకా ఇలాగే కూర్చొని ఉన్నావు, మనం మండపానికి బయలుదేరి వెళ్ళాలి కదా, రావేరా అని రవీంద్ర పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అస్మిత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. రే శౌర్య ఎవర్రా అని రవీంద్ర అడగడంతో ఇంకెవరినన్నా ఆ అస్మిత రాక్షసినే అని శౌర్య చెప్తూ ఉంటాడు. ఏంట్రా మనం శుభమ్మ అని పెళ్ళికి బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు అదెందుకు కాల్ చేస్తుంది అని రవీంద్ర అంటూ ఉంటాడు. అవన్నీ అనవసరం లేనన్న వెళ్దాం అని ఫోన్ కూడా తీసి మాట్లాడే అవసరం లేదు అని శౌర్య కాల్ని కట్ చేసి కారు దగ్గరికి వస్తూ ఉంటాడు. నా సంగతి తెలియక కాల్ కట్ చేశారు రామలక్ష్మి, ఇప్పుడు కంగారుగా అక్కడి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చేలా చేస్తాను చూడు అని వెంటనే అస్మిత రామలక్ష్మి కిడ్నాప్ అయిందని ఆ వీడియోని ఒక క్లిప్ తీసి శౌర్యకు పంపిస్తుంటుంది. కారు ఎక్కుతున్న శౌర్య వీడియో మెసేజ్ రావడంతో ఏంటా అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. రామలక్ష్మిని అలా కట్లతో కట్టేసి ఉండటంతో శౌర్య చాలా టెన్షన్ పడుతూ ఆ వీడియోని చూసుకుంటూ ఉంటాడు. ఏమైంది రా శౌర్య అని రవీంద్ర, ప్రమీల ఇద్దరూ ప్రశ్నిస్తూ ఉంటాడు.
వెంటనే శౌర్య అస్మితకి కాల్ చేసి, ఏయ్ అస్మిత, మర్యాదగా రామలక్ష్మిని వదిలిపెడతావా లేదా అని శౌర్య అడుస్తూ ఉంటాడు. అబ్బా, మీ వాయిస్ వింటుంటే ఎంత శ్రవణానందంగా ఉంది సార్ అని అస్మిత అంటుంటుంది. మర్యాదగా రామని వదిలేసేయ్ అని మళ్ళీ శౌర్య అరుస్తూ ఉంటాడు. నేను వదిలేస్తాను, కానీ అంతకంటే ముందుగా మీరు ఒక పని చేయాలి. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసి మీరు నా పక్కన కూర్చొని నా మెల్లో తాళి కట్టేసి నన్ను మీ అర్ధాంగిగా చేసుకోవాలి. నన్ను మీరు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే రామలక్ష్మిని వదిలేస్తాను. మీరు అలా చేశారనుకోండి, మర్యాదగా నేను రామలక్ష్మిని వదిలేస్తాను. మీ మర్యాదలో ఏదైనా తేడా వస్తే మా వాళ్ళు రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తారు అని అస్మిత చెప్తూ ఉంటుంది. ఏయ్ అస్మిత, నీకేమైనా పిచ్చి పట్టిందా అని శౌర్య అరుస్తూ ఉంటాడు. సార్, నేను చెప్పినట్లు మీరు చేసి తీరాలి. నేను చెప్పిన ప్లేస్కి అత్తమామల్ని తీసుకొని మీరు బయలుదేరి వచ్చేసేయండి సార్. నేను అనుకున్న దాని ప్రకారమే మన పెళ్ళి అవుతూనే రామలక్ష్మి క్షేమంగా ప్రాణాలతో బయటపడుతుంది. అనవసరంగా ఏవేవో ప్లాన్లు వేయకండి, ఎవరితోనూ చెప్పకండి. నేను చెప్పినట్లు మాత్రమే చేయండి అని అస్మిత ఫోన్ పెట్టేస్తుంది. ఏయ్ అస్మిత, అస్మిత అని శౌర్య పిలుస్తున్నా కూడా అస్మిత ఫోన్ పెట్టేసి ఉంటుంది. రామలక్ష్మి శౌర్యని పెళ్లి చేసుకోవటానికి వేసుకున్న నగలే కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ నగలన్నీ కూడా నావే అని రామలక్ష్మి ఒంటిపై ఉన్న నగలన్నింటినీ కూడా అస్మిత ఫ్రెండ్ ఇద్దరు కూడా మొత్తం తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకోవాలంటే నేను కూడా పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి కదా. ఏమే, నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేద్దురా అని ఫ్రెండ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మండపానికి బయలుదేరి వెళ్ళాలి కదా. ఏంటత్తయ్య, లోపల నుంచి ఇంకా ఎలాంటి అరుపులు వినపడట్లేదు అని శ్రీను అంటే, అందరూ మండపానికి వెళ్ళే హడావిడిలో ఉంటారు కదా. పార్వతిని ఇంకా ఎవరూ గమనించి ఉండరు. కాసేపట్లో అరుపులు వినిపిస్తాయిలే అని జానకి అంటే, అవును పెద్దమ్మ, అంతే అంతే అని ఆద్య అంటూ ఉంటుంది. అప్పుడే బామ్మ రఘు రఘు అని కేకలు పెడుతూ బయటికి వస్తూ ఉంటుంది. అదిగో మొదలైపోయింది అని ఆద్య, శ్రీను, జానకి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏమైందమ్మా అని రఘురామ్ అడగడంతో, కనిపించట్లేదురా అని బామ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎవరమ్మా అని రఘురామ్ అంటాడు. మన రామలక్ష్మి కనిపించట్లేదురా అని బామ్మ చెప్తూ ఉంటే ఆద్య, శ్రీను, జానకి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా అని రఘురామ్ అంటాడు. ఇంటా బయట మొత్తం చూసేశాము, అయినా ఎక్కడా లేదు అని పద్మ, వెంకట్రావు కూడా చెప్తూ ఉంటారు. ఆద్య, శ్రీనయ్య, మనం కిడ్నాప్ చేసింది పార్వతిని కదా, మరి వీళ్ళేమో రామ కనిపించట్లేదని చెప్తున్నారేంటి అని జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవునత్తయ్య అని శ్రీను అంటాడు. నాకెందుకో చాలా డౌట్గా ఉంది. మనం రామానే కిడ్నాప్ చేశామేమో. ఒకసారి గడ్డివాము దగ్గరికి వెళ్ళి ఆ పెట్టెలో ఉన్నది రామానా పార్వతినా ఒకసారి చూసొద్దాం పదా అని జానకి అంటుంది. అయ్యో, అవసరం లేదు పెద్దమ్మ, ఆ పెట్టెలో మనం దాచింది 100% పార్వతి పిన్నినే అని ఆద్య చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా ఆద్య, నాకు డౌట్గా ఉంది అని జానకి అంటుంది. అసలు ఇంట్లో ఇంతమంది ఉన్నారు, రామలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఏం చేస్తున్నారంతా కూడా అని. పార్వతి ఎక్కడ ఉంది అని శివరాం అంటాడు. పార్వతి కూడా కనిపించట్లేదురా అని పద్మ చెప్తూ ఉంటుంది. విన్నావా పెద్దమ్మ, మనం కిడ్నాప్ చేసింది పార్వతి పిన్నినే, కానీ రామ ఎక్కడికి వెళ్ళినట్లు అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావలేదు అని జానకి అంటుంది. అప్పుడే శివరాం మళ్ళీ ఇదంతా కూడా పార్వతి అని వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో, అన్నయ్య నిజమేనని శివరాం కూడా చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి బయటికి ఏమైనా వెళ్ళిందేమో అని బావగారు అని వెంకట్రావు అంటే, వెళ్తే మనమందరం ఇక్కడే ఉన్నాము, మనల్ని దాటుకునే కదా వెళ్ళాలి, ఖచ్చితంగా రామలక్ష్మి బయటికైతే వెళ్ళలేదు అని రఘురామ్ అంటాడు. మరి ఎక్కడికి వెళ్ళినట్లు అన్నయ్య అని పద్మ అంటుంది. మాయం చేశారే అని బామ్మ అంటుంది. ఎవరు అని పద్మ అంటే, ఇంకెవరు, ఈ జానకి నీ కొడుకు కోడలు అని బామ్మ చెప్తూ ఉంటుంది. రామ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదే, పార్వతి గురించి మనం చెప్పేద్దాం అని జానకి అంటే, అయ్యో పెద్దమ్మ, ఇప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్నది పార్వతి పిన్ని గురించి కాదు కదా అని ఆద్య, శ్రీను చెప్తూ ఉంటారు. రామ గురించి అడిగారు కాబట్టి మనకు తెలియదని చెప్తాం అత్తయ్య అని శ్రీను అంటాడు. అలాగేనని జానకి అంటుంది. కోడల, అది నాకు కోడలవుతుందా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని పద్మ అంటే, నువ్వు కాస్త ఆగవే అని అంటూ జానకి, మర్యాదగా చెప్పు, రామని ఎక్కడ దాచారు అని బామ్మ నిలదీస్తూ ఉంటుంది. నేనెందుకు దాస్తానత్తయ్య అని జానకి అంటుంది. ఈ పెళ్ళి మొదటి నుంచి నీకు ఇష్టం లేదు, అందుకే ఖచ్చితంగా నువ్వే దాచిపెట్టి ఉంటావు, నువ్వే అక్కసుతో ఇదంతా చేసి ఉంటావు అని బామ్మ అంటే, అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను, నాకేమీ తెలియదు అత్తయ్య అని జానకి అంటుంది. అవును, అనవసరంగా అత్తయ్యని అన్నేసి మాటలు అనకండి, అత్తయ్యకి ఏమీ తెలియదు అని శ్రీను కూడా అంటే, అవును, రామలక్ష్మి పెళ్ళిని దూరం నుంచైనా చూడాలని పెద్దమ్మ తయారైంది కూడా పెళ్ళి కోసం అని ఆద్య చెప్తుంటుంది. అవును, అమ్మ ఏదో అనిందని అమ్మ మాటల్ని పట్టించుకోకండి అన్నయ్య అని శివరాం అంటే, అమ్మ కరెక్ట్గానే మాట్లాడింది అని రఘురామ్. రేపు